దీప అయితే శౌర్యతో ఇలా అంటూ ఉంటుంది. శౌర్య, నువ్వు ఇక్కడే ఇంట్లోనే ఉండు, నేను కొంచెం పని ఉంది బయటికి వెళ్ళి వస్తానని చెప్పి అంటుంది. దాంతో శౌర్య అయితే సరే అమ్మ వెళ్ళిరా అని చెప్పి అయితే శౌర్య దీపతో అంటుంది. ఆ మాటలు విని దీప అయితే సరేనమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళకు ఇంట్లోనే ఉండు అని చెప్పి అక్కడి నుండి అయితే దీప వెళ్ళిపోతుంది. దీప వెళ్ళిపోగానే శౌర్య అయితే కార్తీక్ని గుర్తు తెచ్చుకొని కార్తీక్ పేరు వైపు అయితే చూస్తూ ఉంటుంది. అయినా కార్తీక్ ఎందుకు రాలేదని వాళ్ళ అమ్మని అడిగితే వాళ్ళ అమ్మ అయితే ఇదివరకు ఇలా చెప్పింది. వాళ్ళు నిన్ను చూడడానికి కనీసం రాలేదంటే వాళ్ళు కూడా నిన్ను మర్చిపోయినట్లే కదా, నువ్వు కూడా వాళ్ళని మర్చిపోయాక మీద కార్తీక్ పేరు ఎత్తకు అని చెప్పి దీప చెప్పిన మాటలు అయితే శౌర్య గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇంతలో శౌర్య అయితే ఇప్పుడు ఎలాగైనా సరే నేను బయటకు వెళ్ళి కార్తీక్ని కలుస్తాను, కార్తీక్తో మాట్లాడతాను, ఎందుకు నా దగ్గరకు రాలేదో అడుగుతాను అని చెప్పి అనుకుంటుంది. అలా బయటకు వెళ్ళి కనిపించిన ప్రతి వ్యక్తిని ఆపి కార్తీక్ తెలుసా నీకు, కార్తీక్ ఎక్కడ ఉంటాడు అని చెప్పి అందరినీ అడుగుతూ ఉంటుంది. ఇంతలో అదే రోడ్డు మీద నరసింహ అయితే బండి మీద వస్తాడు. వచ్చి అక్కడ ఉన్న శౌర్యాన్ని చూసి ఇదేంటి ఎక్కడ ఉంది, అయినా ఇది రోడ్డు మీద ఉందేంటి, ఇప్పుడే సరైన సమయం, వాళ్ళ అమ్మ కూడా పక్కన లేదు, ఎలాగైనా సరే దీన్ని ఇప్పుడే ఎత్తుకొని వెళ్ళిపోతానని చెప్పి నరసింహ బండి ఆపి అలా శౌర్య వైపు వెళ్తూ ఉంటాడు. ఇక శౌర్య అయితే నరసింహని చూసి అమ్మో భూచోడు వచ్చాడంటే నన్ను ఇప్పుడు తీసుకుని వెళ్ళిపోతాడు, ఎలాగైనా సరే నేను ఇక్కడ నుండి పారిపోవాలి అని చెప్పి అక్కడ ఉన్న శౌర్య అయితే పరిగెత్తుకుంటూ ఒకవైపు అయితే వెళ్ళిపోతుంది. ఇక అక్కడ పాత సామాన్లు ఉన్న వైపు అయితే శౌర్య పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ దాక్కుని ఉంటుంది. నరసింహ మాత్రం శౌర్య అటే వెళ్ళడం చూసి నరసింహ కూడా మొత్తం అక్కడ అదంతా వెతుకుతూ ఉంటాడు. ఇక శౌర్య అయితే భయపడుతూ అక్కడ అలా కూర్చొని భయపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో నరసింహ అయితే శౌర్య ఉన్న దగ్గరకు వెళ్ళి శౌర్యని చూసి ఇప్పుడు దొరికావే నాకు, ఇప్పుడు మీ అమ్మ నిన్ను ఎలా తీసుకుంటుంది వెళ్తుందో చూస్తాను నేను కూడా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.